ఒకవైపు సంబరాలు, మరోవైపు ఓదార్పులు. తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న చందంగా పరిస్థితులు మారడానికి కారణమేంటి? మంత్రి పదవి గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళడానికి దారితీసిన సమీకరణాలేంటి? మంత్రి పదవిపై 2 నెలల క్రితమే క్లారిటీ ఉన్నా మరో నాయకుడు చివరి దాకా సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యమేంటి? టోటల్ ఎపిసోడ్ లో తెర వెనుక గేమ్ చేంజర్ ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. పదవులు వచ్చిన నాయకుల మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే నిరాశకు గురైన ఆశావహులు అలకబూనారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమంది కేబినెట్ బెర్తులపై ఆశలు పెట్టుకున్నా చివరికి ఒక్కరికే ఛాన్స్ దక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకి సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా పేరుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైకమాండ్ కు మరింత దగ్గరయ్యారు కవంపల్లి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న నాటి నుంచి కవంపల్లితో పాటు ఆయన వర్గం గంపెడాసలు పెట్టుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఏకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలే కట్టేశారు. కాబోయే మంత్రి అంటూ ఎమ్మెల్యే ఇంటి ముందు పెద్ద హడావుడి చేసేశారు. కానీ మానకొండూరుకు అనుకున్న ఛాన్స్ ధర్మపురి వైపు డైవర్ట్ అయింది. ప్రభుత్వ విప్పుగా ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని అదృష్టం వరించింది. లక్ష్మణ్ 1982 నుంచి 85 వరకు గోదావరి ఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 1994 వరకు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2006లో పెద్దపల్లి జిల్లా ధర్మారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. జెడ్పీటీసీగా గెలిచాక రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు అడ్లూరి లక్ష్మణ్. 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అడ్లూరి. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో గెలుపు వాకిలి దాకా వచ్చి ఓడిపోయిన అడ్లూరి 2023 శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు అందుకున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో క్రమశిక్షణ గల సీనియర్ లీడర్గా ఉండడంతో అడ్లూరికి సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందని, చోటు కల్పిస్తామని అడ్లూరి లక్ష్మణ్కి కొన్నాళ్ల ముందే స్పష్టమైన సమాచారం ఉందట. కానీ అడ్లూరి లక్ష్మణ్ ఎక్కడా ఎవరితో చెప్పుకోకుండా, ప్రచారం చేసుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో 4 ఎస్సీలకు స్థానం కల్పించి అటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రేవంత్ సర్కార్. గతంలో ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇవ్వలేదని, భవిష్యత్తులో అది సాధ్యం కాదని చాటుకునే ప్రయత్నం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా మంత్రి పదవి రాలేదని, ఇంటిదాకా వచ్చిన పదవిని కొందరు నాయకులు అడ్డుకున్నారని మానకొండూరు ఎమ్మెల్యే వర్గం హైకమాండ్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈసారి కేబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని పార్టీ పెద్దలు భరోసా ఇవ్వడంతో కవంపల్లి కాస్త వెనక్కి తగ్గారట. హడావిడి చేసిన కవంపల్లికి చివర్లో నిరాశ ఎదురైంది. గుంభనంగా ఉన్న అడ్లూరిని మంత్రి పదవి వరించింది. ఈ పరిణామాలతో అడ్లూరి వర్గం ఆనందంగా ఉంటే కవంపల్లి వర్గం నోటిదాకా వచ్చిన ముద్ద చేజారిందని బాధపడుతోంది. ఉమ్మడి జిల్లా మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తమ నాయకుడి అవకాశాలకు గండి కొట్టారని కవంపల్లి వర్గం ఆరోపించింది. కానీ అనుచరుల హంగామాతో లాభం లేకపోగా పార్టీ దృష్టిలో కవంపల్లి కదం మైనస్గా మిగిలిపోయింది. పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి పుట్టిస్తే అడ్లూరికి పదవితో జగిత్యాల జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కవంపల్లిని అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో మరి.